నాకైతే తనూజ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆని ముత్యాలు అనిపించింది. రాత్రి ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే సంజన గారితే 100% తప్పు అనిపించింది. తనూజ అది ఎందుకు రైట్ అనిపించింది అంటే తనూజ ఫస్టే చెప్పింది సంజన గారిని ఎవరు తీయొద్దు, ఆమె గేమ్లో లీస్ట్లో ఉన్నారు, నిన్న కూడా ఆమె గేమ్ నుంచి అవుట్ అయ్యారని తనూజ సంజన గారి గురించి ఆలోచించి ఆ తర్వాత కళ్యాణ్ డెమాన్ గురించి ఆలోచించడం టూ గుడ్ అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులు డెమాన్ ఏమంటున్నాడు, నాకు కళ్యాణ్ హెల్ప్ చేయట్లేదు, ఏదైనా గేమ్ వస్తే కళ్యాణ్ నన్ను గేమ్లో నుంచి తీసేస్తున్నాడు అని అన్న డెమాన్ కోసం కళ్యాణ్ అడ్డంగా నిలబడిపోయాడు. టూ గుడ్ అనిపించింది. డెమాన్ ఎవరైనా వస్తే వాళ్ళనైతే నేను గేమ్లో ఉంచనని అందరికీ మూతి మీదే ముఖం మీదే చెప్పిన ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ తనూజ వాళ్ళిద్దరు అయితే నాకు సూపర్గా నచ్చారు మామ. మీకు కూడా వాళ్ళిద్దరు నచ్చితే వీడియో లైక్ చేసి మొత్తం చూడండి. ఉన్నది ఉన్నట్టు చెప్తాను, నాకు ఏది అనిపిస్తే చెప్తానయ్యా. అవతల వాళ్ళు ఎంత పెద్ద తోపైనా ఈరోజు అందరూ సంజన గారు కరెక్ట్ అంటున్నారు, కానీ నాకు రాంగ్ అనిపించింది. ఇది నా ఒపీనియన్, ఓకేనా? నాకు రాంగ్ అనిపించింది, ఈ తిక్కులోడికి రాంగ్ అనిపించింది కాబట్టి తిక్కలుగానే చెప్తా. నాకు నచ్చింది చెప్తా, నాకు అనిపించింది చెప్తా. మీకు కూడా అదే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి మామ. 100 మంది ఒక సైడ్ ఉన్నా, నేను ఒక సైడే ఉంటా మావా. ఎందుకంటే నాకు రాంగ్ అనిపిస్తే రాంగే, ఓకేనా? సంజన గారు రాంగ్. మొత్తం దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం నీట్గా నిజాయితీగా, ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్లోనే సంజన గారికి ఒక సీక్రెట్ టాస్క్ అయితే వచ్చింది. టూ గుడ్ బాగా చేశారు. 3 సార్లు హౌస్లో నుంచి బయటికి రావాలి, అంటే ఆ జైల్లో నుంచి బయటికి రావాలి, బాగా చేశారు. ఆ తర్వాత పాట్ గేమ్లో ఇమాన్యుల్ తోపు అనిపించాడు, సూపర్గా గేమ్ ఆడాడు, ఓకేనా? అందరికంటే ముందు ఇమాన్యుల్ వచ్చాడు, అందరి పార్ట్స్ పడిపోయినాయి, అయినా కానీ ఇమాన్యుల్ టూ గుడ్ బాగానే వచ్చాడు. తనూజ బాగానే ఆడింది, సుమన్ శెట్టి బాగానే ఆడారు, కానీ లీస్ట్లో వచ్చింది భరణి గారు, సంజన గారు కూడా బాగానే ఆడారు ఇక్కడ, ఓకేనా? ఆ తర్వాత మామ ఇక్కడ నుంచి కదా కథ స్టార్ట్ అయింది. ఒకరి నేమ్ సెలెక్ట్ చేసుకోవాలా. తనూజ ఏం చెప్పింది, నేను సంజన గారి నేమ్ సెలెక్ట్ చేయను, ఎందుకంటే నిన్న సంజన గారు లీస్ట్లో ఉన్నారు, నిన్న కూడా ఆమెకు అన్యాయం జరిగింది, ఆమెనైతే నేను తీసేయను అనింది. ఇక్కడ కళ్యాణ్ ఏమన్నాడు, నేను గేమ్లో ఉంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తా అన్నాడు. ఇది మాత్రం నిజం. తనూజ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరు చెప్పిన మాట నిజం, ఓకేనా? ఎప్పుడైనా గేమ్లో టాప్లో ఉన్న వాళ్ళని తీసేయాలి, హై స్కోర్లో ఉన్న వాళ్ళని తీసేయాలి అనుకున్నారు. వాళ్ళందరూ ఒక డిసిషన్ మీద ఉన్నప్పుడు ఇక్కడ సంజన గారు టూ బ్యాడ్ అనిపించింది. డెమాండ్ పేరు చెప్పడం టూ వరస్ట్ సంజన గారు, ఓకేనా? ఎందుకంటే టాప్లో వాళ్ళని తీసేయాలా, లేదా లీస్ట్లో ఉన్న వాళ్ళని తీసేయాలి, మధ్యలో ఉన్న డిమాండ్ పేరు చెప్పడం టూ రాంగే కదా. అక్కడ కళ్యాణ్ అండ్ తనూజ అందుకే సీరియస్ అయ్యారు. ఇద్దరు టాప్లో వాళ్ళని తీసేయాలి. ఇక్కడ ఇమాన్యుల్ని తీసేయకూడదు అంటున్నారు, ఇక్కడ సంజన గారిని తీసేయకూడదు అంటున్నారు, ఇంకా ఎవరిని తీసేయాలి వాళ్ళు? అందుకే వాళ్ళిద్దరు అంత సీరియస్ అయ్యారు. నాకైతే టూ గుడ్ అనిపించింది. ఇక్కడ ఇమాన్యుల్ ఎంత చెప్పినా కానీ సంజన గారికి అర్థం కావట్లేదు. ఇక్కడ ఇమాన్యుల్ ఏం చెప్తున్నాడు, ఇమాన్యుల్ అయినా ఆర్మీ పవన్ కళ్యాణ్ అయినా డెమాన్ అయినా ఏం చెప్తున్నారు, మీ ఓటు, ఓకేనా, లీస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేయండి, అప్పుడు గేమ్ టర్న్ అయ్యింది, అప్పుడు నలుగురు అవుతారు. ఇమాన్యుల్, ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ అండ్ ఇంకెవరు, సంజన గారు, వీళ్ళ నలుగురు ఉన్నప్పుడు సుమన్ శెట్టి గారి పేరు కానీ భరణి పేరు కానీ చెప్పుంటే అప్పుడు వాళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతారు, అప్పుడు ఇమాన్యుల్ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ నలుగురు డిసిషన్, వాళ్ళు అదే చెప్తున్నారు, కళ్యాణ్ అయినా ఇమాన్యుల్ అయినా ఇక్కడ నలుగురు డిసిషన్ ఉంటుంది, వాళ్ళ ముగ్గురిది కాదు, ఓకేనా? సుమన్ శెట్టి, భరణి, తనూజ వాళ్ళ ముగ్గురు డిసిషన్ ఉండదు, వీళ్ళ నలుగురు ఒక మాట మీద ఉంటే వీళ్ళది ఉంటుంది కదా. అది అర్థం కావట్లేదు సంజన గారికి, ఆ బుర్ర అర్థం చేసుకోవట్లా. ఇంకా ఇక్కడికి వచ్చేసి అందరు చెప్పమన్నారు కదా, ఏం చెప్తుంది అప్పుడు దాకా డెమాండ్ పేరు చెప్పి ఎమ్మంటే ఇంకా ఇమాన్యుల్ పేరు చెప్పింది. వీళ్ళందరూ ఇమాన్యుల్ పేరు చెప్పేశారు, తనూజ అయినా కానీ భరణి గారు అయినా కానీ వీళ్ళందరూ ఇమాన్యుల్ పేరు చెప్పేశారు. అప్పటికప్పుడు వచ్చేసి మళ్ళీ సారీ బిగ్ బాస్, నేనైతే డెమాన్ పేరు కాదు ఇమాన్యుల్ పేరు చెప్తా అంటుంది. ఇక్కడ తనూజకి అస్సలు నచ్చల, లేడీ శివంగా అనిపించింది. ఎలా నచ్చద్దా స్వామి, అప్పుడు దాకా ఒక పేరు చెప్పి అప్పుడు తనూజ అప్పుడు దాకా సంజన గారి కోసం పోరాడింది, ఓకేనా? మిమ్మల్ని గేమ్ నుంచి తీసేయము అని సంజన గారి కోసం పోరాడింది. తనూజకి సంజన వెన్నుపోటు పొడిచింది, వెంటనే ఇంకా సంజన అయితే ఆగలేదయ్యా, తనూజ అయితే ఆగలేదు. ఇక్కడ ఏమంటున్నాడు, తనూజ ఏముంటుంది, టాప్లో ఉన్నది భరణి గారైనా ఆర్మీ పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళిద్దరు నా స్నేహితులైనా, వాళ్ళు టాప్లో ఉన్నా నేను వాళ్ళిద్దరిని తీసేసి గేమ్ ఆడుతూ అంటుంది. అది ఒక గేమర్ లక్షణం, ఓకేనా? తనూజ టూ గుడ్ అనిపించింది. ఇక్కడ సంజన గారు నాకు ఎక్కడ రాంగ్ అనిపించారు అంటే అప్పుడు దాకా, ఓకేనా, అప్పుడు దాకా ఇమాన్యుల్ అండ్ సంజన గారు ఉన్నప్పుడు చివరికి వచ్చేలేకి సంజన గారు కాపాడుకున్నారు, ఇమాన్యుల్ వదిలేసేశారు కదా. మరి అప్పుడు దాకా కొడుకు అనటం ఏంది, చివరి దాకా నిలబడితేనే కొడుకు, సగంలో వదిలేస్తే కాదు. సంజన గారే రాంగ్ అనిపించారు నాకైతే. ఆ తర్వాత డెమాన్ కోసం ఆర్మీ పవన్ కళ్యాణ్ నిలబడ్డ విధానం టూ గుడ్ బావా, టూ గుడ్. అంతే, ఇన్ని రోజులు నిలబడట్లేదు అన్న వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పాడు, డెమాన్ జోలు ఎవరైనా వస్తే నేనైతే ఊరుకోనని మూతి మీదే ముఖం మీదే చెప్పాడు. ఆ తర్వాత మొత్తం మాట్లాడుకుందాం ఉన్నది ఉన్నట్టు. ఆ తర్వాత ఇమాన్యుల్ అయితే పాట్ గేమ్లో సూపర్గా ఆడాడు మేము, అందరివి పడిపోయినాయి కానీ ఇమాన్యుల్ అయితే పడిపోలేదు, ఓకేనా? చివరి దాకా వచ్చాడు ఇమాన్యుల్, తోపు స్వామి, నిజం చెప్తున్నా కదా, గేమ్స్ అంటే ప్రాణం పెట్టి అసలు సూపర్గా గేమ్ అయితే ఆడతాడు, ఓకేనా? ఇక్కడ సంజన గారికి దెబ్బేసిందయ్యా తనూజ, ఏమి స్ట్రోక్ ఇచ్చింది స్వామి. అప్పుడు దాకా ఒక పేరు చెప్పి అప్పటి నుంచి నేమ్ చేంజ్ చేసుకుంటే ఎవరు ఊరుకుంటారు, ఎవరు ఊరుకోరు.
తనూజ అని డెమాన్ మాట్లాడుకున్నప్పుడు తనూజ ఇదే చెప్తుంది, ఆమె సేఫ్ గేమ్ ఆడింది. ఫస్ట్ ఈ డెమాన్ నీ పేరు చెప్పింది, ఆ తర్వాత మళ్ళీ ఇమాన్యుల్ పేరు చెప్తుంది. నేను ఎందుకు ఊరుకుంటాను, నా ఓటు ఎందుకు ఊరకపోవాలా, నేను సంజన గారినే సేవ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ అదే సంజన గారు వెన్నుపోటు పొడుస్తుంటే నేను ఊరుకోవట్లేదు. నేను అందుకే సంజన గారి పేరు చెప్పాను. లాస్ట్ టైం కూడా నామినేషన్స్లో కూడా సంజన గారు అదే చేశారు. చాలా పెద్ద తప్పు చేశారు తనూజ విషయంలో. తనూజ టిట్ ఫర్ టాట్ ఇచ్చి పడేసింది. నువ్వు టాప్లో ఉన్నావని తనూజ నామినేట్ చేసింది సంజన గారు. అది తప్పే కదా, అది తప్పు కాబట్టి ఇక్కడ తనూజ కూడా గట్టిగా ఇచ్చి పడేసిందని నేను అనుకుంటున్నామమ్మా. ఆ తర్వాత హై స్కోర్లో ఉన్న వాళ్ళు, ఓకేనా, హై స్కోర్లో ఉన్న వాళ్ళకి ఆడియన్స్ అయితే వస్తారయ్యా. ఇక్కడ ఆడియన్స్ వచ్చారు. ఆడియన్స్ వచ్చి ఏదో చేస్తారనుకున్నామా, నాకైతే అంతేం అనిపించలేదు. ఓకేనా, కొంతమంది మాట్లాడిన మాటలు అయితే బాగున్నాయి. ఓకేనా, డెమాన్ పవన్ గురించి మ్యాన్ విత్ లైక్ డెమాన్ పవన్ గురించి ఏమన్నారంటే, డెమాన్ పవన్ గురించి డెమాన్ హీ లుక్ లైక్ ఎ మ్యాన్, హీ లుక్ లైక్ ఎ డిమాన్. అంటే అతను చూడటానికి మనిషిలో ఉన్నాడు, గేమ్ ఆడేటప్పుడు డిమాన్లో. అంటే వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు, డీమాన్కి ఇచ్చిన ఎలివేషన్ సూపర్ ఎలివేషన్స్ అవి, అతన్ని మనం కాపాడితే అతను చాలా మందిని కాపాడతాడు అని. ఆ తర్వాత ఇమాన్యుల్ గురించి కూడా చాలా బాగా మాట్లాడారు. మీరు గేమ్స్ బాగా ఆడుతున్నారు, హెయిర్ ఊడిపోయినా కానీ అంతా బాగా మాట్లాడారు. ఆ తర్వాత మీరు తనూజ విషయంలో ఎందుకంత అలా ఉన్నారు, తనూజ విషయంలో ఎందుకు అంత సాఫ్ట్గా అన్నారంటే ఇమాన్యుల్ బాగా మాట్లాడాడయ్యా. ఇక్కడ తను నా ఫ్రెండ్, తను ఏదైనా బాధపడితే నేను చూసి తట్టుకోలేను అని బాగానే బాధపడ్డాడు. కానీ ఇమాన్యుల్ అయితే అందరూ వచ్చిన తర్వాత తనూజ టాప్లో ఉందని తెలవంగానే అప్పుడైతే టార్గెట్ చేసి అయితే గేమ్ అయితే ఆడాడయ్యా. దాన్ని అయితే ఎవరు కాదనలేరు, ఎందుకంటే టార్గెట్ చేసి గేమ్ అయితే ఆడాడు ఇమాన్యుల్. ఆ తర్వాత సంజనా గారి గురించి ఇమాన్యుల్ సూపర్గా చెప్పాడు స్వామి. ఓకేనా, ఆమె మా అమ్మ తప్పు చేసినా కానీ అమ్మనైతే వదిలేయం, ఇప్పుడు దాకా నేను వదిలేయలేదు, ఇంకా కూడా వదిలేయను అని సూపర్గా చెప్పాడు. ఎక్స్ప్లెనేషన్ కూడా సూపర్గా ఇచ్చాడు. ఓకేనా, అంతే, అమ్మని ఎవరు వదిలేరు. సంజనా గారు మంచి వాళ్ళే స్వామి, సూపర్గా గేమ్ ఆడతారు, అంతా బాగానే ఉంటుంది. ఈ రోజు కూడా సీక్రెట్ టాస్క్ ఇచ్చారా, ఇరక తీసి వదిలేశారు. ఓకేనా, 3 సార్లు జైల్లో నుంచి బయటికి రావాలా, 3 సార్లు జైల్లో నుంచి బయటకు వచ్చింది. కల్మషం లేచిన మనిషే, కానీ ఒక బాండ్కి రెస్పెక్ట్ ఇచ్చిందంటే ఆ బాండ్ మీద ఉంటుంది. కాకపోతే ఇక్కడ గేమ్ మామ ఇదంతా నా మనసులో ఉన్నది చెప్తున్నా కదా. సంజనా గారు కూడా టూ గుడ్. ఇది గేమ్లో ఇలాగే ఉంటుంది. కానీ ఆమె అప్పటిదాకా డెమాండ్ పేరు చెప్పడం రాంగ్ అనిపిస్తుంది. డెమాండ్ పేరు చెప్పడమే రాంగ్. ఓకేనా, కళ్యాణ్ ఊరుకోవాలా, తనూజ ఊరుకోవాలా. అక్కడ తనూజ సంజనా గారిని తీయకూడదు అనుకుంది, మళ్ళీ అదే సంజనా గారు ప్లేట్ మారిస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అందుకే వాళ్ళిద్దరు కోపం వచ్చింది కాబట్టి గట్టిగా మాట్లాడారు. ఓకేనా, అదే సంజనా గారు ఫస్ట్ నుంచి ఉంటే ఇమాన్యుల్నే తీసేద్దామని ఉంటే అసలు ఇంత టాపిక్ వచ్చేది కాదు. ఓకేనా, చివరిలో మళ్ళీ ఇమాన్యుల్ పేరు చెప్పడం. ఇక్కడ ఇమాన్యుల్ కూడా సంజనా గారి పేరే చెప్పాడు. ఓకేనా, సంజనా గారినే తీసేద్దాం అన్నాడు. ఎందుకంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు కదా, ఇక్కడ ఆడటానికి వచ్చింది గేమ్ కోసం. ఓకేనా, అదే చెప్పారు వాళ్ళిద్దరు, కళ్యాణ్ అయినా తనుజ అయినా. ఇక్కడ గేమ్ కోసం వచ్చి గేమ్లోనే చూసుకుంటాం, టాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే మేము తీసేస్తామని చెప్పారు. అది టూ గుడ్. సంజనా గారికి అర్థం కాలేదు స్వామి, లిటరలీ చెప్తున్నా కదా, అర్థం కాల. సరే ఓకే, వచ్చిన ఆడియన్స్ రెడ్ అండ్ బ్లూలో ఇమాన్యుల్కి అయితే ఎక్కువ వచ్చినాయి మామ. ఇక్కడ ఇమాన్యుల్కి ఎక్కువ వచ్చిన తర్వాత ఇమాన్యుల్ అయితే ఓటపిల్ చేసుకోవాలో సూపర్గా ఓటపిల్ అయితే చేసుకున్నాడయ్యా. ఓకేనా, నేను ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను, ఎంటర్టైన్మెంట్ చేశాను, గేమ్స్ ఆడుతున్నాను. ఇప్పటిదాకా ఒక్క ఎంటర్టైనర్ కూడా గెలవలేదు, నేను గెలవాలి అని అనుకుంటున్నాను అని మాట్లాడిన విధానం సూపర్ అనిపించింది. చివరికి అలా ఓటపిల్ చేసుకొని ఇమాన్యుల్ అయితే లోపలికి అయితే వెళ్ళాడు. నిజం చెప్పండి, మీకైతే సంజన అండ్ తనూజ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులో తనూజ అండ్ కళ్యాణ్ ఆణిముత్యాలు అనిపించారా లేదా? నాకైతే నచ్చారు స్వామి, ఆణిముత్యాలు అనిపించారు. ఇక్కడ సంజన గారు చేసిన మూవే రాంగ్ మూవ్. ఓకేనా, ఒకరి పేరు చెప్పినప్పుడు ఆ పేరు మీద నిలబడి ఉండాలా. ఇక్కడ తనూజ సంజనా గారిని తీసేయకూడదని అడ్డంగా నిలబడిపోయింది తనూజ సంజనా గారి కోసం. అదే తనూజని నువ్వు నన్నే తీసేస్తావు, 9 బాల్లో 6 కొట్టు, నన్ను అవుట్ చేయాలంటాం. 2 రాంగ్ సంజనా గారు నాకు అనిపించింది. మీకు కూడా అదే రాంగ్ అనిపిస్తే వీడియో లైక్ చేసి కింద కామెంట్ తెలపండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మనకి ఇక్కడ ఏది అనిపిస్తే అదే చెప్తాం.